హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అంటే కేవలం వార్తల్లో చూసే క్షిపణుల దాడి కాదు. ఇది ఒక భయంకరమైన మారణ హోమం. ఈ యుద్ధం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలంటే పాత మాటలు చాలం. మన కళ్ళ ముందున్న మ్యాప్లు చూస్తేనే అసలు విధ్వంసం ఏంటో అర్థమవుతుంది. 4,000కు పైగా లక్ష్యాలను అమెరికా ఇజ్రాయెల్ బలగాలు ఎలా తుడిచిపెట్టేశాయో ఆ మ్యాప్లు చెబుతున్న భయంకర నిజాలు మీకోసం. పాయింట్ నెంబర్ 1, ఇరాన్ మ్యాప్. రాజధాని టెహరాన్ తుడిచిపెట్టుకుపోయింది. యుద్ధం మొదలైన 10 రోజుల్లోనే ఇరాన్ మ్యాప్ను అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ రాజధాని టెహరాన్లోని అధ్యక్ష భవనం, విమానాశ్రయం మరియు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధ కలలకు కేంద్రమైన నటాన్స్ ఫెసిలిటీని అమెరికా బంకర్లు ధ్వంసం చేశాయి. ఇక మిసైల్ స్థావరాలు, కర్మన్ షా, సిరాజ్, బందర్ అబ్బాస్ వంటి ప్రాంతాల్లోని ఇరాన్ క్షిపణి స్థావరాలను ఒకదాని తర్వాత ఒకటిగా పేల్చివేస్తున్నారు. అయినా సరే ఇరాన్ తన డ్రోన్ల ద్వారా ఎదురుదాడి చేస్తూనే ఉండటం ఈ యుద్ధం ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. ఇక పాయింట్ నెంబర్ 2, ఇజ్రాయెల్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని విషయానికి వస్తే, టార్గెట్ ఇరాన్ కేవలం ఇజ్రాయెల్నే కాకుండా మొత్తం వెస్ట్ ఆసియాను టార్గెట్ చేస్తుంది. అందులో ముఖ్య నగరాలు పెటా టిక్వా, టెల్ అవీస్ నగరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. మొదటి 8 రోజుల్లోనే పెటా టిక్వాలో 69 సార్లు సైరన్లు మోగాయి. ఇక భీకర దాడుల విషయానికి వస్తే, టెల్ అవీవ్ మరియు ఇజ్రాయెల్ హైవే నెంబర్ 1 మీద జరిగినటువంటి డైరెక్ట్ హిట్స్ ఈ యుద్ధం యొక్క తీవ్రతను తెలియజేస్తున్నాయి. పాయింట్ నెంబర్ 3, వెస్ట్ ఆసియా మొత్తం ఈ యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్కు మాత్రమే పరిమితం కాలేదు. అరబ్ దేశాల పరిస్థితి చూస్తే బెహ్రైన్, ఖతర్, యుఏఈ, సౌదీ అరేబియా ఇలా ఒక్కో దేశం మీద ఇరాన్ క్షిపణుల వర్షం కురుస్తోంది. ఒక్క యుఏఈ పైనే 253 ఇరాన్ క్షిపణులు దాడి చేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాక్, జోర్డాన్ వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలను కూడా వదలకుండా దాడులు జరుగుతున్నాయి. సో మ్యాప్లో కనిపిస్తున్న ఆ చిన్న చిన్న చుక్కలు కేవలం నగరాలు కావు, లక్షలాది మంది ప్రజల జీవితాలు. ఎటు చూసిన క్షిపణులు, పైన డ్రోన్లు. సామాన్యుడు ఇప్పుడు అవకాశం వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ యుద్ధం కేవలం రాజకీయాల కోసం జరుగుతోంది, కానీ బలిపశువు మాత్రం సామాన్యులే అవుతున్నారు.